కానీ లైటింగ్ ఉన్న రూమ్స్ లో మనం చూస్తే ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి రాదు, ఆ బ్రైట్నెస్ తక్కువ కనిపిస్తుంది. డే లైట్ లో బయట గోడ మీద కూడా మనం ప్రొజెక్టర్ లో సినిమా వేస్తే ఆ మూవీ బ్రైట్నెస్ లో మంచి రిజల్యూషన్ తో మనకు కనపడాలంటే ఆ ప్రొజెక్టర్ కి 5000+ లూమెన్స్ కలిగి ఉండాలి. ప్రస్తుతం ఈ బడ్జెట్ లో మనకి 400 లూమెన్స్ ని యూజ్ చేశారు. అంటే డార్క్ రూమ్స్ లో చాలా చక్కగా మనం ఈ ప్రొజెక్టర్ ను యూజ్ చేసుకోవచ్చు, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. లైటింగ్ ఉన్న రూమ్స్ లో మనం చూడలేము. కలర్ స్టాండర్డ్ కలర్స్ వస్తాయి. ఇందులో వాటేజ్ 90 వాట్స్ తో వస్తుంది. అంటే మనకి పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. రిమోట్ తో కంట్రోల్ చేసుకోవాలి మనం దీన్ని. దీని యొక్క వెయిట్ 3 kg 100 గ్రాములు ఉంటుంది. ఇమేజ్ కాంట్రాస్ట్ రేషియో 6000:1. ఈ ప్రొజెక్టర్ తో మూవీస్ నైనా వెబ్ సిరీస్ నైనా మనం ప్లే చేయాలంటే గోడ నుండి మినిమం డిస్టెన్స్ 1 మీటర్, గోడ నుండి మాక్సిమం ప్రొజెక్టర్ డిస్టెన్స్ 10 మీటర్స్ పెట్టి మనం చూడొచ్చు. మినిమం త్రో డిస్టెన్స్ 1 మీటర్, మాక్సిమం త్రో డిస్టెన్స్ 10 మీటర్స్. గోడ పైన ఇమేజ్ గానీ వీడియోస్ గానీ ప్లే చేస్తే మినిమం ఇమేజ్ సైజ్ 40 ఇంచెస్, మాక్సిమం ఇమేజ్ సైజ్ 300 ఇంచెస్. ప్రొజెక్టర్ యొక్క లైటింగ్ యావరేజ్ లైఫ్ 50,000 అవర్స్. అంటే మీరు ఒక డేలో నాన్ స్టాప్ గా 8 అవర్స్ చూసినా 17 సంవత్సరాల వరకు లైటింగ్ లైఫ్ ఉంటుంది. ఆ తర్వాత కూడా మనం ఈ ప్రొజెక్టర్ ని యూజ్ చేసుకోవచ్చు. హార్డ్వేర్ ఇంటర్ఫేస్